మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయడంకా మోగించింది. క్లియర్ మెజారిటీ సాధించింది. దీంతో మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు సీఎం అభ్యర్థిని తేల్చేందుకు బీజేపీ కేంద్ర పరిశీలకులు ఇవాళ ముంబైకి రానుండటంతో ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించడంతో ఆ కూటమి నుంచి ముఖ్యమంత్రి ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏకి ప్రజలు తిరిగి పట్టం కట్టినప్పటికీ సీఎం కుర్చీ కోసం బీజేపీ శివసేన మధ్య పేచీ నెలకొంది. బీజేపీ నుంచి డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన నుంచి ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ సీఎం రేసులో ఉన్నారు. సీఎం ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీఏ కూటమి నేతలు నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై సమిష్టిగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే స్పష్టం చేశారు ఎన్డీఏ నేతలు. ఇక ఇవాళ ఆయా పార్టీల ఎమ్మెల్యేలతో సమావేశాలు ఏర్పాటు చేశారు పార్టీలు. ఉదయం ముంబైలోని దేవగిరి బంగ్లాలో అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలతో సమావేశం కానుంది. మరోవైపు హోటల్ తాజ్ ల్యాండ్ లో శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండే వర్గం సమావేశం కానుంది. ఈ హోటల్లోనే శివసేన శాసనసభాపక్ష నేతను కూడా ఎన్నుకోనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ఈ నెల 26తో ముగియనుంది. దీంతో తాజా ఎన్నికల్లో గెలిచిన వాళ్లు 72 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీసే బీజేపీ తరపున మహారాష్ట్ర తదుపరి సీఎం అయ్యే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకుంది. బీజేపీ నేత ప్రవీణ్ దాకేకర్ కూడా మహారాష్ట్ర తదుపరి సీఎంగా ఫడ్నవీస్ బాధ్యతలు చేపడతారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫడ్నవీస్ తల్లి సరితా ఫడ్నవీస్ కూడా తన కుమారుడే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం. మహారాష్ట్ర సీఎం అభ్యర్థి పంచాయతీ తేల్చేందుకు బీజేపీ అగ్రనాయకత్వం ముంబైకి కేంద్ర పరిశీలకుల్ని పంపనుంది. వారు కూటమిలోని 3 పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలోనే సీఎం ఎవరన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏక్నాథ్ షిండేనే మహారాష్ట్ర తదుపరి సీఎం అని ఆయన వర్గం స్పష్టం చేస్తుంది. ఈసారి పెద్ద పార్టీ అయిన బీజేపీ సీఎం పదవి చేపడుతుందా అని మీడియా ప్రశ్నించగా, కూటమిలోని పెద్ద పార్టీయే సీఎం పదవి చేపట్టాలని రూల్ ఏం లేదుగా అని షిండే వ్యాఖ్యానించారు. 3 పార్టీల నేతలు కుర్చీని సీఎం ఎవరనేది నిర్ణయిస్తామని చెప్పారు. దీంతో సీఎం సీటు ఎవరికన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఓవరాల్ గా మహారాష్ట్రలో 234 స్థానాల్లో ఎన్డీఏ కూటమి గ్రాండ్ విక్టరీ సాధించింది. ఇక 48 స్థానాల్లో ఇండియా కూటమి విజయం సాధించింది. మహారాష్ట్ర గడ్డపై తొలిసారి బీజేపీ సొంతంగా 132 స్థానాల్ని కైవసం చేసుకుంది. 57 స్థానాల్లో శివసేన ఏక్నాథ్ షిండే వర్గం, 41 స్థానాల్లో ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం, 16 స్థానాల్లో కాంగ్రెస్, 20 స్థానాల్లో శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం, 10 స్థానాల్లో ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, 2 స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ, 10 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు.